వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ కాయిన్ చేసాం మనం, బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ పేరు మార్చేద్దాం, బీఆర్ఎస్ టు టీఆర్ఎస్. ఎందుకంటే గతంలో చూసినట్లయితే యాక్చువల్గా దీనికి ఉల్టా ఉండేది పరిస్థితి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారింది ఆ పార్టీ. ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారన్న వాదనలు పైకి వస్తున్నాయి, తెర మీదకి వస్తున్నాయి. అనేక రకాలుగా ఈ అంశం గురించి కేవలం బీఆర్ఎస్ లోనే కాదు, కేసీఆర్ క్లోజర్ సర్కిల్స్ లోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో కూడా చాలా సీరియస్ గా ప్రచారం జరుగుతుంది. అందుకు కారణం కూడా ఉంది. ఈ రోజు చూసినట్లయితే మనం బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మళ్ళా పార్టీని మార్చినట్లయితే ఎంతవరకు కేసీఆర్ మళ్ళా అధికారంలోకి రాగలరు, ఎంతవరకు తిరిగి ఆ పార్టీకి పునర్వైభవం వస్తుంది అనేది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. అయితే ఇప్పుడు ఈ పని చేయడం కేసీఆర్ తన సెంటిమెంట్ పరంగా ఈ పనికి పూనుకుంటున్నారా, లేకపోతే వేరే కారణాలు, ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయనేది మనం పక్కన పెడితే, బట్ ఇప్పుడు ఆయన ఈ చర్య చేసిన, ఏదైతే తన పార్టీని మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ గా మార్చినా ఈరోజు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా కేసీఆర్ వ్యవహార శైలి ఉండబోతోంది అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో కేసీఆర్ టీడీపీ నుంచి డిఫర్ అయ్యారు, దెన్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు ఆయన. దెన్ ఆ తర్వాత చూసినట్లయితే అది ఒక ఉద్యమ పార్టీగా ఉండేది స్టార్టింగ్ లో, ఆ తర్వాత ఉద్యమ పార్టీ, ఆ తర్వాత రోజుల్లో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఇక అట్లు స్టార్టింగ్ నుంచి చూస్తే తన మేనల్లుడు హరీష్ రావుతో సహా ఈటెల్ లాంటి వాళ్ళు ఎంతో మంది, అటు టీడీపీ నుంచి వచ్చిన కొంతమంది నేతలు, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కేసీఆర్ తో సైల్ అవుతూ వచ్చారు. ప్రత్యేకించి తాను ఎవరినైతే వ్యతిరేకిస్తూ వచ్చారో, అటు కాంగ్రెస్ ని కానీ ఇటు టీడీపీ కానీ, 2004లో కాంగ్రెస్ తో, 2009లో టీడీపీతో ఆయన కూడా పొత్తులు పెట్టుకున్నారు, ఎన్నికలకు వెళ్లారు. ముందు 4లో కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుని గెలిచారు కానీ, బట్ 9లో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు మనం చూసినట్లయితే, ఇక ఎప్పుడైతే వైఎస్ రెండోసారి సీఎం అయిన తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారో, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది తెలంగాణలో. అప్పుడు రోసే సీఎంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమాన్ని తన చేతిలోకి తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణ ఆకాంక్షను విడిపిస్తూ సబ్బండ వర్గాలు, సకల జన సమ్మెలు లాంటి వాటి రూపంలో రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేశాయి. అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, అపార్ట్ ఫ్రమ్ ఏదైతే ప్రాంతాలు, పార్టీలుగా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి ఉద్యమం మొత్తాన్ని కూడా తన చేతిలోకి తీసుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయి ఉన్నారు. దెన్ తెలంగాణ తానే తెచ్చాను ఎక్స్పోజ్ చేసుకోవడంలో కూడా కేసీఆర్, తెలంగాణ సమాజం కూడా ఆయన అలా ఓన్ చేసుకుంది. తెలంగాణ ఆ రోజు ఇచ్చింది కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఇవన్నీ తప్పక పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా జరుగుతున్న విద్యార్థులు బలిదానాలు కానీ, తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ సమాజం ఒక్కటిగా ఏకతాటిపైకి తెచ్చిన తీరు కానీ, ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి దానికి సపోర్ట్ చేయకూడదు తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఎపిసోడ్ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తెలంగాణ తెచ్చాను, తానే హీరోను అన్న సెంటిమెంట్ తో ఆయన సీఎం కావడం జరిగింది రాష్ట్ర విభజన తర్వాత, అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత. దెన్ 2018 ఎన్నికల్లో సైతం కేసీఆర్ రెండోసారి, అప్పుడు ఆ సెంటిమెంట్ ఉపయోగపడింది. 2018 ఎన్నికల నాటికి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఆయన. ఏడాది ముందే అసెంబ్లీని రద్దు చేశారు, పెద్దగా ఎలాంటి కారణం లేకుండానే. అయితే కొద్ది రోజులకి మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఆ రోజు బీజేపీతో డిఫర్ అయిన కారణంగా కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి ఒకే వేదిక మీద ఆయన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రచారం చేశారు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు కేసీఆర్. చంద్రబాబు నాయుడిని, కాంగ్రెస్ ని ఉమ్మడిగా వ్యతిరేకిస్తూ ఆయన చేసిన ప్రచారం కూడా ఆయనకు లాభించింది. మరోసారి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. రెండోసారి కేసీఆర్ సీఎంగా అయ్యారు. కేసీఆర్ సీఎంగా అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటూ వచ్చారు ఆయన సోలోగానే. ఎప్పుడైతే అనుకోకుండా తెలంగాణ వేదిక మీద ఒక బై ఎలక్షన్స్, ఒక దుబ్బాక బై ఎలక్షన్ మొదలుకొని ఒక గ్రేటర్ ఎలక్షన్స్ లో ఆల్మోస్ట్ 48 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం, దుబ్బాక నుంచి రఘునందన్ లాంటి వాళ్ళు గెలవడం కానీ, దెన్ హుజురాబాద్ బై ఎలక్షన్ లో ఈటల రాజేందర్ సోలోగా విన్ అవటం ఆత్మగౌరవ నినాదంతో, ఇవన్నీ కూడా కేసీఆర్ కు ఒక సెట్ బ్యాక్ గా మారాయి. అప్పుడే బీజేపీతో ఫైట్ చేయాలని ఆయన నిర్ణయించారు. ఎక్కడ బీజేపీ బలపడితే దాని టీఆర్ఎస్ కు ఒక ప్రాంతీయ పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అని ఆయన అనుకున్నారు. ఈ క్రమంలోనే వడ్ల కొనుగోలు అంశం కేంద్రంగా బీజేపీతో ఒక ఫైట్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా అయితే కాంగ్రెస్, ఈ రెండు పార్టీల మధ్య అసలు ఒక దశలో కాంగ్రెస్ ఉంటుందా ఉండదా అనే స్థితికి వచ్చింది ఆ పార్టీ సిచ్యువేషన్. అలా నిద్ర లేస్తే చాలు ఆ రోజు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టు ఫైట్ నడుస్తూ ఉండేది. బండి సంజయ్ ఆ రోజు తర్వాత రోజుల్లో పాదయాత్ర కూడా చేశారు ఆయన. బండి సంజయ్ ని హీరోగా ఎస్టాబ్లిష్ చేయడంలో, ఎక్స్పోజ్ చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఆ క్రెడిట్ కూడా కేసీఆర్ కే దక్కుతుంది. ఇక ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో తన పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తానంటూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీ టీఆర్ఎస్ అయితే దాన్ని బీఆర్ఎస్ గా, తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త తెలంగాణ అనే పేరు తీసేసి భారత రాష్ట్ర సమితిగా ఆయన మార్చారు. మార్చడమే కాదు, బీఆర్ఎస్ తరఫున అనేక రకాలుగా ఆయన హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో గాయగత్తర్ లేపుతాను అన్నారు.
తెలంగాణలో రైతు డబ్బులు తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో రైతులు కూడా పంజాబ్ యూపీ లాంటి చోట రైతులకు ఇచ్చారనే ఒక అపప్రద కూడా మూటగట్టుకున్నారు. ఇక హడావిడిగా ఒక బీఆర్ఎస్ పేరుతో ఢిల్లీలో పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇక మోడీ మీద ఫైట్కి సిద్ధమంటూ యుద్ధానికి సిద్ధమంటూ కూడా ఆయన చాలాసార్లు సవాల్ చేశారు. అంతేకాదు థర్డ్ ఫ్రంట్కి ప్రత్యామ్నాయంగా తానే లీడ్ చేస్తానంటూ అటు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని ఇటు కుమారస్వామి లాంటి వాళ్ళని కలుపుకుంటూ హడావిడి చేస్తూ వచ్చారు. మహారాష్ట్రలో ఏపీలో కూడా ఆయన తరపున వాళ్ళ పార్టీ నేతలు వెళ్ళి ఆ పార్టీ శాఖలు కూడా ఓపెన్ చేశారు. తమతో కలిసి వచ్చే కొంతమంది నేతలను కూడా కలుపుకున్నారు. మొత్తానికైతే ఒక ముహూర్తం చూసుకొని మరి తన పార్టీని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. అప్పటి నుంచే కేసీఆర్ పతనం స్టార్ట్ అయింది. బేసిక్గా కేసీఆర్కి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. సెంటిమెంట్గా ఆయన ఏది కూడా చూసుకుంది ఇక ఇంట్లోంచి కాలు బయటికి పెట్టడం అనే వాదన అయితే ఉంది ఆయన విషయంలో. బట్ మరి టీఆర్ఎస్ విషయంలో అలాంటివి చూసుకున్నారో లేదో కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారో అప్పటి నుంచి కూడా తెలంగాణ ఆయన పార్టీలో ఆయనలో ఉన్న తెలంగాణ ఆత్మను కేసీఆర్ చంపేశారు అని చెప్పి కూడా ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక అప్పటి నుంచే కేసీఆర్కి ఒక సెట్ బ్యాక్ స్టార్ట్ అయింది. మునుగోడు లాంటి ఒక ఉప ఎన్నికను కేసీఆర్ గెలుచుకున్నప్పటికీ లోకల్గా ఉన్న పరిస్థితులతో ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు కానీ ఆ తర్వాత వచ్చిన పరిణామాలు, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందే తన కూతురు కవిత లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఇరుక్కోవడం అది పెద్ద సెట్ బ్యాక్ కేసీఆర్కి. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి సీనియర్ నేతలు అదేవిధంగా బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు తన పార్టీ ఎమ్మెల్యేని కొనుగోలు చేశారంటూ మునుగోడు ఎన్నికల సమయంలో ఆయన తెర మీద తీసుకొచ్చిన ఒక డ్రామా బీజేపీ అగ్రనేతలు కూడా ఆగ్రహాన్ని కలిగించింది. సో కవిత అరెస్టుకు లేకపోతే కవిత మీద వచ్చిన ఆరోపణల నిరసనగా దాన్ని వ్యతిరేకించేందుకు ఆయన డ్రామా తెర మీదకి తీసుకొచ్చిన ఎవరు పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు. సో అదే తర్వాత రోజుల్లో కేసీఆర్కి రివర్స్ అయిన విషయం ఉంది. ఇక ఆ తర్వాత చూస్తే మునుగోడు ఎన్నికల్లో సానుకూల ఫలితం వచ్చినప్పటికీ కూడా బట్ అవి తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా కేసీఆర్కి ఒక్కొక్కటి నెగిటివ్గా మారుతూ వచ్చాయి. ఆ ఎఫెక్ట్ మొత్తం అసెంబ్లీ ఎన్నికల మీద చూపించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కి వ్యతిరేకంగా ఏదైతే కేసీఆర్ తన జీవితకాలం వ్యతిరేకిస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ మితిమీరిన అహంకారంతో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తన అధికారాన్ని కోల్పోయారు. అది అలా మంచిది అప్పటి నుంచే జరుగుతూ వస్తోంది ఈ పేరు మార్చాలి అన్న చర్చ. అయితే ఇక ఎంపీ ఎలక్షన్ సమయంలో ఇక ఆ తర్వాత ఓడిపోయిన మరుసటి రోజే ఆయన ఫామ్ హౌస్లో తుంటి వెరక్కొట్టుకొని ఆయన కాలు వెరక్కొట్టుకొని హాస్పిటల్ పాలై ఉన్నారు. ఆయన కొంచెం తగ్గుతుంది అనుకుంటున్న సమయంలోనే కవిత లాంటి వాళ్ళు వరుసగా ఒక బ్యాడ్ న్యూసెస్ అనమాట. కవిత లాంటి వాళ్ళు లిక్కర్ మాఫియా కేసులో ఆమె అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్నో పిటిషన్లు వేసిన బెయిల్ గురించి ఆమె ఇంకా తిహార్ జైల్లోనే మొగ్గుతూ ఉన్నారు. ఇప్పటికీ ఆమె బయటికి రాని సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే పార్టీనైనా కాపాడుకుందాం అనుకుంటుంటే అనూహ్యంగా ఎంపీ ఎలక్షన్స్ తెర మీదకి వచ్చాయి. ఒక్కటంటే ఒక్క సీటు కూడా కేసీఆర్ సాధించలేకపోయారు ఎంపీ సీట్స్. ఒకప్పుడు కేసీఆర్ బీఫామ్ ఇస్తేనే చాలు అనుకుని ఆయన కాళ్ళ మీద పడిపోయిన నేతలంతా ఈరోజు అసలు ఆ పార్టీ తరపున మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయమంటే వెనక్కి తగ్గిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కటంటే ఒక్క సీటును కూడా ఈరోజు కేసీఆర్ అని టీం తెచ్చుకోలేకపోయింది. సో అదొక పెద్ద సెట్ బ్యాక్ అనుకోవాలి. వన్స్ ఆ రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ ని పడగొడతాం ప్రభుత్వాన్ని అంటే ఎప్పుడైతే కేసీఆర్ సవాల్ విసురుతూ వచ్చారో అది ఆయనకి బూమరాంగ్ అయి ఈరోజు వరుస పెట్టి ఎమ్మెల్యేలు మొత్తం కూడా దానం నాగేందర్తో మొదలుకుంటే ఈరోజు అరికపూడి గాంధీ వరకు సిటీలో తనకి ఎక్కడైతే బెల్ట్ ఒక హార్డ్ కోర్ బెల్ట్ ఉందని కేసీఆర్ అనుకుంటూ ఉన్న సిటీలో సైతం హైదరాబాద్ సిటీలో ఎమ్మెల్యేలు వరుస పెట్టి కాంగ్రెస్కి వెళ్తూ ఉన్నారు. 6 ఎమ్మెల్యేలు నైటే మొత్తం వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు అసలు టీఆర్ఎస్ భవిష్యత్తు ఏంది అన్న విధంగా ఆ పార్టీలో పరిస్థితుంది. చెట్టుకోకరు పుట్టుకోకరు అన్నట్టుగా ఫ్యామిలీ మెంబర్స్ తయారవుతున్న సిచ్యువేషన్ ఉంది. అటు హరీష్ రావు లాంటి వాళ్ళు సోలోగా ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కేటీఆర్ తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అంతగా జనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తన పార్టీని పటిష్టం చేసుకునే క్రమంలో అటు ఎంఐఎం లాంటి వాళ్ళతో ఆయన దోస్తీ కుదుర్చుకుంటున్నారు. ఇటువైపు చూస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో అటు మోడీ లాంటి వాళ్ళని కూడా కలుస్తూ ఉన్నారు. అలా ఏ యాంగిల్లో చూసినా కూడా రేవంత్ రెడ్డిని ఇప్పట్లో కేసీఆర్ కదిలించలేరు, కొట్టలేరు. సో అలాంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ అవుతూ వస్తున్నారు. ఎంపీ ఎలక్షన్స్లో తనకి బీజేపీతో ఈక్వల్ సీట్స్ వచ్చినప్పటికీ. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ముందున్న ఏకైక మార్గం ఏంటంటే ఈ రోజున ఎప్పుడైతే తాను టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారో అప్పటి నుంచి ఈ కష్టాలు స్టార్ట్ అవుతున్నాయని కూడా ఆయన అనుకుంటూ ఉన్నారు. ఈవెన్ నిన్న మొన్నటి వరకు మహారాష్ట్ర ఏపీ పేరుతో హడావిడి చేసినా ఈరోజు అక్కడి నుంచి నేతలు వస్తే కేసీఆర్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. వాళ్ళు తిట్టుకుంటూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే ఈరోజు ఏకంగా తన పార్టీని మళ్ళా టీఆర్ఎస్ లాగా మారుద్దామన్న ప్రపోజల్ను కేసీఆర్ తనకి జ్యోతిష్య పండితుల ముందు పెట్టారని కూడా అంటున్నారు. చాలా మంది ఈ వాదనకే మొగ్గు చూపారని కూడా చెప్తున్నారు. అయితే ఇన్ని పరిణామాల తర్వాత కేసీఆర్ పార్టీ పేరు మార్చినా ఆయన అదృష్టం మారుతుందా, పార్టీ అదృష్టం మారుతుందా అనేది అయితే ఆ పార్టీ నేతలు కూడా ఇక్కడ ఒక అనుమానంగా ఉంది. మొత్తానికి ఈ వ్యవహారం అయితే మాత్రం చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా కేసీఆర్ వ్యవహార శైలి ఈ విషయంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.